అబ్రహాము విశ్వాస వీరుడే, కానీ అబ్రహాము జీవితంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఇస్సాకు ఏ లోపము లేని ఏకపత్ని వ్రతుడుగా దేవుని కొరకు బ్రతికాడు. యవనాడబిడ్డలారా, నిన్ను కన్న తల్లి ఎప్పుడు నిన్ను గురించి ఆడవకూడదు. చిన్నప్పటి నుంచి దీన్ని ప్రార్థనలో పెంచానయ్యా. 10వ తరగతి వరకు బాగుండేదయ్యా, ఇంటర్మీడియట్కి వెళ్ళిందయ్యా, ఏమైందో అర్థం కావట్లా, ఒక్క మాట వింటలా, రాత్రిపూట ఫోన్లో ఎవరెవరితోనో చాటింగ్ చేస్తా ఉంది. అయ్యా, వాడు 10వ తరగతికి వచ్చేదాకా మందిరంలో చక్కగా పరిచయం చేసేవాడు, 10వ తరగతిలో ట్యూషన్ కళ్ళు పంపించావు, ఇంటర్మీడియట్కి వెళ్ళాడయ్యా, ఏమవుతున్నాడు అంతే. తన కడుపును పుట్టిన తన కూతురు అపవిత్రురాలిగా బ్రతుకుతుందంటే అది కన్న గర్భానికి గుండె కోత. తన పరిచర్యకు వచ్చే తన బిడ్డలు అక్రమ సంబంధాల్లో బ్రతుకుతున్నారు, త్రాగుబోతులుగా బ్రతుకుతున్నారంటే అది కాపరికి గుండె కోత. అబ్రహాము భక్తి కలిగిన వాడే. మించిన భక్తి ఇస్సాకుది, మించిన భక్తి నీ తల మీద నా దేవుడు కుమ్మరించునుగాక.